ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 13/5/2024 జరగబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన. ధర్మవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా మూడు దఫాలుగా నేను ప్రయత్నం చేయడం, దయ ఉంచి ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన చేయండి. ఎవరైతే ధర్మవరానికి మేలు, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మీకు హాని చేయరు, ఎవరైతే మీకు మంచి చేయకపోయినా చెడు చేయరు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా హస్తం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన. అదేవిధంగా నంబర్ 2 రంగన అశ్వత్థనారాయణ పేరు మీద ఉంటుంది. 2వ నంబర్కి ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాగా చూశారు, మీరు గతంలో జరిగిన పరిణామాలు బాగా చూశారు. మీకు మంచి ఆలోచన ఉంది, మంచి అవగాహన ఉంది. అదేవిధంగా ఎవరైతే ధర్మవరానికి మేలు అని మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబో ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం చేకూర్చాలని, మీ అందరి సహకారం కావాలని, మిమ్మల్ని అందరినీ సమయాభావం లేనందువల్ల ప్రతి ఒక్కరిని కలవలేకపోయాను. కావున ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన. 2వ నంబరు సీరియల్ నంబర్ 2 ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన.